ముద్దరేసుకున్న ఇంజనీరు అతడురా, బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా. కంటి పాప తానై కాపాడుకునే నేతరా, చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా. తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా.
జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఏ రకంగా జరిగింది, ఏ రకంగా అభివృద్ధి జరిగిందో వివరించవలసిందిగా మన గ్రామానికి విచ్చేసినటువంటి ప్రశాంత్ అన్నకు నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన బాలికల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మన గ్రామ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదలు మేము అన్ని గ్రామాలు తిరుగుతూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి మరి గౌరవ మంత్రి గారు ఆర్ఎన్బి మంత్రి కాగానే మరి మనందరికీ ఒక కోరిక ఉండే, సార్ మధ్యలో కూడా ఉండే, డబుల్ రోడ్ తొర్లికొండ నుంచి మన వేల్పూర్ వరకు డబుల్ రోడ్ కావాలని ఆలోచన ఉండే. ఆ రోడ్డు కూడా దాదాపుగా మీ ఊర్లో తప్ప దాదాపుగా రోడ్డు పూర్తయింది. మరి దానికి ప్రత్యేకించి మన గ్రామ తరఫున గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. అట్లాగే మనం అనుకునే వారి కోరికలు మనం అనుకుంటామో లేదో కానీ మన మంత్రి గారి మధ్యలో తెలుస్తుందేమో. మనం చెప్పినట్టుగా ఎంపటెంపటే రకరకాల చెక్ డ్యాములు కానీ అన్ని కార్యక్రమాలు చేసి మన గ్రామానికి, మన చుట్టుపక్కల గ్రామానికి లాభం చేయడం జరిగింది. నాకు ఈ మధ్య ఈ గోవిందపేట గ్రామస్తులు పరిచయం కనుక ఒకరోజు మాట్లాడుతూ ఉంటే, అన్న మీరు చేసిన చెక్ డ్యామ్, మంత్రి గారు చేసిన చెక్ డ్యామ్తో మా గోవిందపేట గ్రామాలు కూడా బోర్ రీఛార్జ్ అవుతున్నాయి. మరి మంత్రి గారికి కలిసి రోజు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాం, కానీ మాకు వీలైన మీరు చెప్పండి, మా గోవిందపేట గ్రామాలకు చాలా లాభమైందని మరి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మన అన్ని గ్రామాలు కూడా బోర్ రీఛార్జ్లు అయ్యి మరి ఎండాకాలం కూడా చాలా ఇబ్బంది ఉండేది. దీంతో కరెంటు ప్రాబ్లం ప్లస్ కరెంటు రీఛార్జ్ అయ్యి వాటర్ రీఛార్జ్ అయ్యి మనకు అన్ని సౌకర్యాలు గౌరవ మంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అట్లాగే మరి అన్ని రోజులు కూడా మరి మంత్రి గారు మన అన్ని సేవలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే వారికి కూడా మరి ఈరోజు మన సహకారం చేసి మళ్ళీ మూడోసారి గౌరవ మంత్రి గారిని శాసనసభ ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ. ఏమన్నా మార్పు ఉందా? ఎన్నికల ప్రచారానికి ఏం చేసిన అన్న ప్రశాంత్ అన్న గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. పోయిన 5 సంవత్సరాల్లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం జాన్కాంపేటకు. మరియు ఈ 5 సంవత్సరాలలో కూడా బాగా 16 కోట్ల నిధులతోని మన ఊరు గ్రామానికి అభివృద్ధి చేసుకున్నాము. ఇంకా గెలిపిస్తే, అన్నగారిని మంచి మెజారిటీతో గెలిపిస్తే ఇంకా మన ఊరిలోని అన్ని పనులన్నీ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామానికి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా అన్న ప్రశాంత్ అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి అన్నకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న సర్పంచ్ అమ్మ, ఎంపీపమ్మ, మరి డిసిసిబి వైస్ చైర్మన్
రమేష్ అన్న గారు, మరి సత్యము, శ్రీను, చందు ఎంపీటీసీ మెంబర్, మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలకు నాకు చాలా పరిచయం ఉంది. ఆ పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. యువతకు, మహిళా సోదరిమణులకు, పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రశాంత్ అన్న అంటేనే ఒక ప్రత్యేకత, ప్రశాంత్ అన్న అంటేనే ఒక అభివృద్ధి. మరి ఎక్కడ చూసినా మరి ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా మరి అభివృద్ధి చేసిందంటేనే ఈరోజు బాల్కొండ కాన్స్టిట్యున్సీని ప్రశాంత్ అన్న మొట్టమొదటి స్థానంలో ఉంటాడని నేను తప్పకుండా చెప్తా ఉన్నాను. మరి ప్రశాంత్ అన్న అభివృద్ధిని చేసే నేను ప్రశాంత్ అన్న అడుగుజాడలో నడకడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి ప్రశాంత్ అన్నతో నడుస్తున్నాను. ముఖ్యంగా ఒక గ్రామానికి ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు క్షేమంగా ఉండాలా, వాళ్ళు డెవలప్మెంట్ కావాలనేది ఉంటుంది. మరి ఈరోజు ఆకాశంలో సగభాగమైన అంటే ఎన్ని ఓట్లు ఉన్నాయో రాష్ట్రంలో అన్ని ఓట్లలో సగం మహిళల ఓట్లున్నాయి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏమన్నా చేద్దామన్న ఆలోచనతో మహిళలకు ప్రత్యేకించి ఏమన్నా చేయాలనే ఒక చక్కటి నిర్ణయం ఆ రోజు మరి తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేకంగా మహిళలకు అభివృద్ధి అనేది సమిష్టి అభివృద్ధి ఉంటుంది. ప్రత్యేకంగా ఒక కుటుంబానికి సంబంధించిన అభివృద్ధి అనేది ఉంటుంది. సమిష్టి అభివృద్ధి అంటే మన ఊళ్ళున్న రోడ్లు, చెరువులు, కాల్వలు ఇవన్నీ చాలా చేసుకున్నాం, వేల కోట్లలో ఉంది. నిజంగా నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయ చరిత్రలో లక్షలలో చూశాను, వేళ్లలో చూశాను, లక్షలలో చూశాను. అభివృద్ధి అంటే ఒక గ్రామానికి మినిమం కొంతవరకు చేయగలిగే పరిస్థితులు ఉండేవి. మరి ఈరోజు ప్రశాంత్ అన్న ఒక్కొక్క గ్రామంలో వెళ్ళి చూస్తూ ఉంటే 15 కోట్లు, 16 కోట్లు, 20 కోట్లు ఇలాంటి అభివృద్ధి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా ఉంది. మరి ఇలా మహిళ ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇవాళ 2000 పెన్షన్. 2000 పెన్షన్ అంటే మనం నిజంగా ఒక ఇంట్లో చూసినట్లయితే ఆ ఇంట్లో బాపు కానీ, ఒక భార్య కానీ ఒక 100 రూపాయల పోతున్నా ఇవ్వాలంటే ఎంతో కొంత బాధగా ఉంటుంది. కానీ అది ఆలోచించి ఇలా కేసీఆర్ గారు ఒక మహిళకు ఎవరికి చేతి జాపకుండా ఇలా 2000 పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. మరి కుంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. మరి నడవలేని వాళ్ళకు వీళ్ళందరికీ కూడా అంటే ఒక్కొక్కరికి అంటే ఆయన లైఫ్లో ఎన్ని చూశాడో ఎవరికి ఏం అవసరమో అలాంటి వినూతమైన పథకాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది తన పాలన లోపల. మరి ఇలా ఓటు ఎందుకు వేయాలి అని అంటే మరి కొత్తగా మరి వచ్చి ఏం అభివృద్ధి చేస్తారు. మనం ఒక సిస్టంలో నడుస్తూ ఉన్నాం. ఇలా మహిళలకు కొంతమందికి ఫస్ట్ టైం కొంతమందికి పెన్షన్ వచ్చింది. రెండవ తరంలో మళ్ళీ రెండవసారి ఎన్నికలలో ఇంకా కొంతమందికి పెంచడం జరిగింది. ఇలా ఇంకా మిగిలిపోయిన వాళ్లకు ఎవరన్నా అసంతృప్తి ఉంటే మరి మొన్న కామారెడ్డి మీటింగ్లో కానీ నిన్న మరి వేల్పూర్కి వచ్చిన మీటింగ్లో కానీ ఏ మహిళకైతే ఏ రకమైన బెనిఫిట్ లేకపోయినా కానీ కూడా ఆ మహిళకి ఇలా 3000 రూపాయలు ఇస్తానే ఒక చక్కటి స్కీమ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా రైతుల కోసం ప్రత్యేకంగా మరి యువత కోసం ప్రత్యేకంగా ఇలాంటి రకరకాల స్కీమ్లను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి పెద్ద కొడుకుగా ఇవాళ ప్రశాంత్ అన్న ఎక్కువ మొత్తంలో అభివృద్ధిని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసిండు. మరి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఎంతమంది మనం ఎన్ని రకాల బెనిఫిట్లు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మరి తిన్నరేవును తలంచాలని పెద్ద మంత్రులు చాలా మంది చెప్తా ఉంటారు. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఈ మాట చెప్పాను. మరి ఎవరన్నా పోయేటప్పుడు దాహం అయితే ఎండలో పోయి దాహం అవుతుంటే ఒక అవ్వ మంచినీళ్ళ గ్లాస్లో మంచినీళ్ళు ఇస్తేనే అవ్వ కడుపు చల్లగా ఉండాలని మనం గుర్తుపెట్టుకుంటాం. మరి అలా మరి ఇంతగానం చేసిన కేసీఆర్ గారికి మరి ప్రశాంత్ అన్న గారు దగ్గరుండి మన దగ్గర అడగకుండానే ఏంటంటే ఏమైనా ఫండ్స్ వస్తున్నాయంటే నా ఊళ్ళలో ఏం లేవు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అవన్నీ ఆలోచన చేసుకొని ఇవాళ రోడ్లు, భవనాలు, కుల సంఘాలు రకరకాల పథకాలను ఈరోజు తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీని మరి ఇలా మరి జాన్ కంపేట్ను కూడా అత్యధికంగా అభివృద్ధి చేసిండు. కాబట్టి మనసు పెట్టి ఆలోచించండి, ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మరి ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అన్న ఆలోచన చేయండి. ఆలోచన చేసి మహిళలందరూ కూడా మరి సోదరులు మరి పెద్ద మనుషులు బాపులేడ చాలా మంది అబ్రబాం బాపులాంటోళ్ళు చిన్న తర్వాత సామిరాన్న మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ మరి యువతకు ఇవాళ పెద్ద అంటే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా అందరూ కూడా మరి సపోర్ట్ చేస్తూ అన్నకు మంచి మెజారిటీని ఇక్కడ నుంచి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలందరికీ, జాన్కంపేట్ గ్రామానికి సంబంధించి ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పేర్లు చెప్పట్లేదు, ఒక్కళ్ళది మిస్ అయినా అలుగుతున్నారట, పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, జాన్కంపేట్ గ్రామ ప్రజలకు, రైతన్నలకు, అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులకు, మరి ముఖ్యంగా నా యువ కిషోరాలకు, అంతేనా యువకులందరికీ, అట్లాగే ఆలస్యమైన బోనాలు నెత్తి మీద పెట్టుకొని 1 కిలోమీటర్ దూరం నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళు, తల్లుళ్ళు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 2 స్పెషాలిటీలు, ఒకటేమో మా వేల్పూర్కు 4 అడుగులు వేస్తే నా వేల్పూర్ వస్తుంది, రెండేమో ఈ గ్రామంలో జీవన్ రెడ్డి లాంటి ఒక యువ నాయకుడు పుట్టిండు ఈ గ్రామంలో. 2 సార్లు ఆర్మూర్లో ఎమ్మెల్యేగా ఎన్నికై 3వసారి కూడా మంచి మెజార్టీతో ఎన్నిక కాబోతున్నాడు. అట్లనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఇట్లా జాన్కంపేట్ గ్రామం ఒక ప్రముఖంగా ఇవాళ స్థానం సంపాదించుకున్నది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఈ గ్రామంలో మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు దాదాపు ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషిని గుర్తుపట్టి పేరుతో పిలిచేవాడు. చాలామంది ఆ తరం వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. మా నాన్న దోస్తులు కూడా చాలామంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి. థ్యాంక్ యూ. అయితే మీ అందరి దీవెన, మీ అందరి ఆశీర్వచనాల వల్ల 10 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించింది. అయితే నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేర ఈ గ్రామానికి అన్ని విధాలుగా పనులు చేయడానికి ప్రయత్నం చేసినాను. దాదాపుగా మీరు అడిగినవి అన్నీ కూడా ఇంకా నాకైతే గుర్తున్న మట్టుకు అన్ని దాదాపు అన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అడిగినవి అడగనివి కూడా. ఇవాళ రైతుల విషయంలో ఇటు దిక్కుపోతే చెక్ డ్యాము, ఆ చెక్ డ్యాము ఆ నీళ్లు చూస్తే పచ్చలడుకుల నుంచి మేము వస్తుంటే చాలా ఆనందం కలుగుతూ ఉన్నది. అంటే మన కింద కూడా ఒక చెక్ డ్యాము శాంక్షన్ అయింది, అది కూడా కడతాం. కింద ఇంకో చెక్ డ్యామ్ కడితే మొత్తం మన జాన్కంపేట్ భూములన్నీ కూడా ఇటు అన్నీ కూడా భూములలో బోర్లలో నీళ్ళు వస్తాయి. ఇప్పటికే బాగైనాయా? ఇంకోటి కానీ కింద ఒకటి అయితే ఇంకా అటుదిక్కు కిందకున్న భూములకు ఇంకా మంచిగా అవుతుంది. అది కూడా మంజూరు చేసుకున్నాం, కట్టేదే బాకీ ఉన్నది. ఇటు నిజాం సాగర్ నీళ్ళు కావాలంటే అదొక పెద్ద భగీరథ ప్రయత్నం చేసినాం. అది ఆ పైప్ లైన్లు ఇచ్చుడు, ఆ పౌల్ట్రీ ఫారం వాళ్ళని బతుకున్నాడు, వాళ్ళని బతుకున్నాడు, వీళ్ళని బతుకున్నాడు, ఓ పెద్ద కథ. ఇంతకుముందు తన లేడు కనిపించలేడు, ఈజీ అమెరికా పోయినా ఇట్లకి ఎలక్షన్లో ఉన్న వదిలేసిపోతే ఎట్లా? మనిషి ఉంటే పాపం బాగా తిరిగింది. అటు అంటే పైప్ లైన్ అయితే వేసినాం, మరి నీళ్ళు వచ్చినా చెర్లకు ఫుల్ వచ్చినాయిగా, సక్సెస్ అయింది. అది ఇక అయిందంటే సక్సెస్ అయిందంటే ఏమదేమో నీళ్ళు ఎక్కువ కూడా మొదలు పెట్టినాయి. ఇక ఈ వానలు ఎక్కువ పడుకుంటే ఇప్పుడు భూములు ఖరాబ్ అవ్వడానికి వచ్చింది. ఇక తమ్ముడు సత్యం చెప్పినట్టు మీ కోరిక నేను కూడా చూసినది. పాపం తనదే జీజీదే భూమి పోయిండే, ఇంకా అటుపక్కకు పోయిండే. ఆ కల్వాటు అయితే కట్టిస్తున్నా, అది మంజూరు చేసిన. కల్వాటు అయిపోయిందా? స్టార్ట్ అయిందా? అదే అయిపోయింది, అల్లుగా అయిపోయింది.
అలుగైపోయింది. కల్వర్ట్ కూడా మంజూరు చేసిన, ఆ కల్వర్ట్ కూడా కడతాం. అట్లనే మీరు చెప్పింది కొద్దిగా నేను స్టడీ చేపిస్తా. ఇటు కూడా శాంక్షన్ చేసిన, ఇటు కల్వర్ట్ శాంక్షన్ చేసినాము, అటు కల్వర్ట్ శాంక్షన్ చేసిన, కట్టుకుండే బాధ్యత ఉన్నది. అన్న నష్టపోయిన రైతులకు పరిహారం స్టడీ చేయించి మళ్ళీ వర్షాలు పడ్డా కానీ మనకు భూమి కొయ్యకుండా, ఇసుక పెట్టకుండా, మునగకుండా ఏం చేయాలనో స్టడీ చేయించి ఆ ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇవి అయ్యేటి కావు, పెట్టేటి కావు. అది చేయించే ప్రయత్నం చేస్తా. ఈ గ్రామంలో అంటే నేను ఇప్పుడు అయ్యేది ఉంటే అవుతుంది అని చెప్తా, కాదంటే కాదని చెప్తా. దాంతో నాకు కొందరు తిట్టుకుంటారు, కొందరు మెచ్చుకుంటారు. ఇక నా పనులు చేసుకున్నాం. అయితే 87 లక్షల రూపాయల ఈ 10 సంవత్సరాల కాలంలో 87 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసుకున్నాం. ఈ ఒక్క గ్రామంలో 435 ఇళ్ళు, 87 లక్షల సీసీ రోడ్లు. అట్లనే మీ అందరికి తెలుసు మిషన్ భగీరథ నీళ్లు, కేసీఆర్ నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకుండా మొదలు మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుంటుండే. బోర్ నీళ్ళు తాగాలి, ఆ బోర్ కాడ కూడా బిందెలు లైన్లో పెట్టుకొని అన్ని ఇబ్బందులు మనం పడ్డాం. ఇవాళ నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు జరుగుతూ ఉంది. 62 లక్షల రూపాయలు మన ఊర్లో పనికే ఖర్చు అయింది. చెరువుల కోసం 81 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాం మంచిగా చేసుకోవటానికి. అట్లనే గ్రామ పంచాయతీ భవనం 16 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. శ్మశాన వాటిక 12 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. హెల్త్ సబ్ సెంటర్కు 20 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. మీ మహిళా భవనం కూడా 5 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. అట్లనే గుడుల విషయానికి వస్తే ఈ బీరప్ప గుడి నన్ను సతాయించిర్రు, నన్ను బ్లాక్మెయిల్ చేసిర్రు. ఆల్మోస్ట్ అంత రాజరాబాయ్ అంటే మాకు అంతనే కావాలా, లేకపోతే వద్దు ఫోన్ వాపసు పంపించింది. మళ్ళా పోయి ఇంద్రగారెడ్డి సాబ్ కాలు మోకి నీకు దండం పెడతా అంకులు, ఇది ఒక్కటనే నెయ్యి లాస్ట్కి అని చెప్పి లాస్ట్కి నోటిఫికేషన్ ఎల్లుండో ఎల్లుండో వస్తుందనంగా అప్పుడు తీసుకొని వచ్చినాం బీరప్ప టెంపుల్. వాళ్ళకి 25 లక్షల రూపాయలు బీరప్ప టెంపుల్ కోసం. ఇప్పుడు జై అంటున్నాం, అప్పుడు భయపెట్టిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుడిలో దానికోసం 5 లక్షల రూపాయలు, మన చర్చ్ కోసం 10 లక్షల రూపాయలు. ఇట్లా సర్వసంఘం కోసం 5 లక్షల రూపాయలు, గురడి పెద్ద సంఘం 5 లక్షల రూపాయలు. పాత ఇచ్చినవి రాయలేదు. అది ఎట్లా మాదిగ దండోరా సంఘంకి ఇచ్చినాము, గంగపుత్ర సంఘంకి ఇచ్చినాము, కౌండిన్య గౌడ సంఘంకి ఇచ్చినాము. ఇట్లా అన్ని సంఘ భవనాలు, గుడులు, చర్చులు, సీసీ రోడ్లు, మంచినీళ్ళ నల్లాలు, చెరువులు మంచిగా చేసుకున్నాం, చెక్ డ్యామ్ కట్టుకున్నాం. లాస్ట్కు ఇది పెద్ద డాంబర్ రోడ్ చేసుకున్నాం. ఇది 15 కోట్ల అంతా 21 కోట్ల రూపాయలు ఇది డాంబర్ రోడ్. ఇది తొర్లకొండ నుంచి వేల్పూర్ దానిక. ఇక ఒక్క మధ్యలో ఉన్నది ఒకటే ఊరు. ఇప్పుడు ఇడికెళ్ళి ఓ సాయిపేట ఊరు ఒకటే. ఇట్లా రానే రావు రోడ్లు. అట్లా అయినా సరే భగవంతుడి దయ ఇంత పెద్ద డాంబర్ రోడ్ తెచ్చుకున్నాం. ఈ డాంబర్ రోడ్ మీద మన భూములు ఉన్నాయా? ఈ మొత్తం డాంబర్ అది 2000 రూపాయలు చొప్పున. కేసీఆర్ రాకున్న మొదలు, నేను రాకున్న మొదలు ఈ గ్రామంలో పెన్షన్లు వచ్చేటి 150 పెన్షన్లు వస్తుండే. 150, అది 200 చొప్పున. అప్పుడు 150, 200 చొప్పున వస్తుండే కాంగ్రెస్ జమాన్లా. ఇప్పుడు 340 మందికి 2000 రూపాయలు చొప్పున వస్తుంది. అయినా ఇంకా 4016 వికలాంగులకు వస్తున్నాయి. అయినా ఇంకా కొద్దిగా అయినా ఇంకో 15 మందో 20 మందికో ఇంకా రావాలన్న కోరిక ఉంటుంది. అంటే కోరిక అంటే ఇదేంట్లో ఫిట్ గారు కానీ మాకు రావాలి, అట్లా రాకపోతే ఇళ్ళలో పెట్టాలా. ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారం ఫిట్ గారు అసుటోళ్ళ కోసం కూడా ఇంకో స్కీమ్ పెట్టింది ఇప్పుడు కేసీఆర్.
ఇంకా ఎవరైనా నిజంగానే అర్హులైన వాళ్ళు ఉండి మిగిలిపోతే ఒక 15 మందో 20 మందో వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా వచ్చే ప్రభుత్వంలో ఇద్దామని చెప్పి మొన్ననే కేసీఆర్ గారు చెప్పారు వేల్పూర్ మీటింగ్లో, నిన్న కామారెడ్డి మీటింగ్లో కూడా చెప్పిండు. బీడీ కటాఫ్ పాతోళ్ళు కాక కొత్త వాళ్ళకు కూడా ఇప్పటిదాకా పెన్షన్ చేసే బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. దాంట్లో కూడా కొంతమంది పెన్షన్లు కవర్ అవుతారు. అయితే ఈ 340 మందికి ఎంత ఇచ్చినాం ఇప్పటికీ జాన్కంపేట్లో 5,02,00,000 రూపాయలు ఇచ్చినాం ఈ 9.5 ఏళ్ళల్లో ఓన్లీ పెన్షన్లకే. ఆ 340 మందికి 5 కోట్లు పంచినాం. 340 మందికి 5 కోట్ల రూపాయలు పంచిండు కేసీఆర్ ఇప్పటికి. అట్లనే రైతు బంధు 372 మందికి 3,99,00,000, అంటే అదొక 4 లక్షలు, ఇదొక 4 కోట్లు, ఇదొక 5 కోట్లు. అంటే పెన్షను రైతు బంధు కలిపి 9 కోట్ల రూపాయలు పంచినాం ఈ జాన్కంపేట గ్రామంలో. మొత్తం మంది ఎంత? 340, 375, 710 మందికి డైరెక్ట్ డబ్బులు వచ్చిన వాళ్ళే నాకు ఓట్లు వేసిన. మీ ఊర్లో మొత్తం 900 ఓట్లు పోలైతే 700 ఓట్లు నాకు రావాలి. ఎందుకు పడతలేవు ఎప్పుడు నాకు ఓట్లు? మరి నేను ఏమైనా తప్పు చేసినా? నేను ఎవరైనా రూపాయి తిన్నానా? నాకెందుకు పడద్దు? ఊర్లో పని చేస్తుంది. 700 మందికి డైరెక్ట్ పైసలు ఇప్పించే పని కేసీఆర్ చేయబట్టే. మరి ఎందుకు కారు గుర్తు కోట్లు పడద్దు? అవునా కదా? పోయినసారి వల్లే ఎక్క వల్లే. మరి నేను ఏమంటున్నా, బీఎస్పీ నేను న్యాయం ధర్మమే అడుగుతున్నా. నేను ఇప్పుడు రానోళ్ళు ఇయ్యనోళ్ళు ఎట్లా నా మీద మన్ను పోస్తారు, నాకు వెయ్యరు. వచ్చేటోళ్ళన్నా కానీ నన్ను కాపాడాలి కదా, నాకు వెయ్యాలి కదా ఓట్లు. పోనీ ఊర్లో ఏమైనా వేయలేదంటే ఊర్లో అన్ని పనులు చేసి పెడుతుంది. రోడ్లు వేస్తున్నాయి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాయి, మైనా బిల్డింగ్ అయిపోయి, డాంబర్ రోడ్లు అయిపోయి, చెక్ డ్యామ్ అయిపోయి, పవర్ ట్రాన్స్ఫార్మర్ 16 లక్షల రూపాయలు పెట్టి చేపిస్తుంది. ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. 140 మందికి పెన్షన్లు, 372 మందికి రైతు బంధు, 9 కోట్ల రూపాయలు ఇవన్నీ జాన్కంపేట గ్రామంలో ఇవ్వబడ్డాయి. దయచేసి నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆలోచించండి దయచేసి. ఎందుకు నాకు ఓట్లు వేయద్దు? పోనీ నేను ఎవరిదైనా రూపాయలు లంచం తిన్నా, ఇవ్వకి పని కోసం అనంటే ఇవ్వకి తిత్తనేకి పని చేసినా పని చేస్తానన్నా, లేదు మిమ్మల్ని హైదరాబాద్ చుట్టూ తిప్పుకొని ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టినా, మరి నాకు ఎందుకు ఓట్లేదే? నిజంగా కూడా రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను నిజంగా కూడా సరే ఎన్ని చేసినా ఇంకా కొన్ని పనులు ఉండేయండి నేను అనను. ఆ ఉన్నాయి కూడా వేసి పెడతా. మా అయితే ఇంకా ఇప్పుడు మిగిలిన ఏంటి ఉంటాయి, గిట్టన ఒక 20-25 మందికి పెన్షన్లు ఇప్పించాలి. 2 ఒక 20-25 మందికి బియ్యం కార్డులు ఇప్పించాలి. 3 ఇల్లు లేని వాళ్ళకు జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటుంది గృహలక్ష్మి స్కీమ్ కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పినాం. గది కొంతమంది చెయ్యాలి. ఆల్రెడీ గృహలక్ష్మి కింద 21 మందికి మంజూరు చేసిన ఈ ఊర్లో. ఇప్పుడు ఎలక్షన్లు కాగానే 3 లక్షలు వాళ్ళకి ఇవ్వబడితే కట్నా కొద్ది ఇస్తాం. 21 మందికి ఇస్తున్నాం. కావాలి ఇంకా 30-40 మంది ఉన్నా కానీ ఇస్తా, దానికి ఏం బాధ లేదు. ఇంకా నాకు డబ్బులు శాంక్షన్ వస్తాయి. ఇంకా 40 మందికి కావాల్సి ఉన్నా ఇస్తా. 60 మందికి ఇస్తే ఈ ఊర్లో ఇల్లు లేని వాళ్ళు ఉండరు, ఇక అందరూ అయిపోతారు. ఈ 3 పనులుగా నాకు మిగిలినాయి చేయాల్సింది. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారా? దయచేసి పోయిరండి ఆ రాష్ట్రంలో. పక్కకే కర్ణాటక రాష్ట్రం ఉన్నది, ఇంకో పక్కన ఇటు పక్కన మహారాష్ట్ర ఉన్నది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఉన్నది. కర్ణాటకలో పోయినంటే దూరం లేదు, 200 కిలోమీటర్లే. పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. మస్తు పైసలు ఖర్చు పెడతాం మనం. ఇంకొక 2-3 వేల రూపాయలు ఖర్చు అయితే ఖర్చు, కానీ ఒకవేళ మీరు పెట్టుకోలేమంటే నేనని ఇస్తా. దయచేసి పోయిరండి ఒకసారి. మీకు తెలియక ఏమైనా చేస్తున్నారో నా భయం.
కర్ణాటకలో మదర్ ప్రామిస్ ఇవ్వాల. అక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ఇంతకుముందు ఎలక్షన్లు వచ్చినాయి. వాళ్ళు 7 గంటల కరెంట్ ఇద్దరు బీజేపీ వాళ్ళు 7 గంటలే. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాడు, నేను మాకు ఓట్లు వేయరు, మేము 10 గంటల కరెంట్ ఇస్తాము అన్నారు. ఓట్లు వేసిరు, గెలిచిరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కరెక్ట్ 2 నెలలు అయింది, 2 నెలలు 3 నెలలు అంతే గెలిచి. 10 గంటలు దేవుడేరు, ఉన్న 7 గంటలు కూడా ఎగబెట్టిరు. ఉన్న 7 గంటలు ఎగబెట్టి ఇది ఒకటి, ఉన్న 7 గంటలు ఎగబెట్టి అదే ఉన్న 7 గంటలు ఎగబెట్టి ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నారు. ఉన్నట్టు అనలేదు. ఇప్పుడు దయచేసి పోయిరండి, ఇవాళ పోయిరండి, రేపే మీరు చెప్తారు వచ్చి ఎన్ని గంటల కరెంట్ ఉన్నదో కూడా. ఆ 5 గంటలు కూడా పొద్దున 2-3 గంటలు, రాత్రి 2 గంటలు. మన పాత రోజుల్లో ఏముండే, పాత రోజుల్లో ఇప్పుడు కొత్త పిల్లలు తెలియదు, మంచిగా హాయిగా అయిపోయింది. పాత వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది. రాత్రికి ఓ చేతిలో బ్యాటరీ టార్చ్ లైటు, భుజం మీద చెద్దరి గొంగలి, పోయి ఆయన ఒడ్డు మీద వండుకోవాలి, గాంధీకాడ వండుకోవాలి, కరెంట్ వచ్చే బల్బులు చూడాలి, తోటలోకి పోవాలి. లేదు తోటనే వండుకోవాలి. తోటలో ఒడ్డు మీద వండుకుంటే ఆయనతో కరెంట్ వచ్చినా కానీ తేలిరాదేమో అని కాళ్ళు తీసి కాలువలో పెట్టాలి. ఆ నీళ్ళు వస్తే చల్లగా ఆకి అంటే తెలియతుందని. యాదికి వచ్చిందా? ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. అగాధం, వాడొచ్చే వీడొచ్చే, వాడని కురుకు వీడని కురుకు. దేనికోసం? ఓటంటే ఏమైనా మజాకా పొరగలాటనా? ఓటంటే మన తలరాత రాసుకుండే. ప్రశాంత్ రెడ్డి పడకపోతే అటు, రమేష్ రెడ్డి పడకపోతే ఇటు. ఇది కాదు. ఇది సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించే ఓటు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే మనకు పనులు అవుతాయో ఆలోచించే ఓటు ఇది. తలరాతలు మారిపోతాయి. ఏమైంది కర్ణాటకలో బతుకు పాపం రైతులు. అరే వాడన నయం ఉండే ఇంత బియ్యపడు 7 గంటలని ఇచ్చిండు వాడు, వీడు 10 గంటలని చెప్పిండు, మొత్తం ఎత్తేసి ఇప్పుడు 5 గంటలకే వచ్చిండు వీడు అని. కొన్నారు తెలుసా? అక్కడ 20% కొంటారు, 80% ప్రైవేట్ వాడికి అమ్ముకోవాలి. చుట్టికి వేరం, మీ ఇష్టం. మనం మండించిన వడ్లు కొనరు, పోయి చూసినట్టు. అందుకోసమే నేను అంటున్నా. మొన్న వచ్చిన వాళ్ళు చెప్పలే, అది కాంగ్రెస్ వాళ్ళది కదా. మహారాష్ట్రలో అయితే ఒక కరెంటు కనెక్షన్ కావాలంటే 2 లక్షల రూపాయల డీడీ కట్టాలి. 2 లక్షల రూపాయల డీడీ గవర్నమెంట్కి. 5 హార్స్పవర్ల మోటార్ కావాలి, కరెంట్ కనెక్షన్ కావాలంటే మన దగ్గర 6,000 రూపాయలు. ఆడ 2 లక్షలు కట్టాలి. మళ్ళీ బిల్లు హార్స్పవర్కి ఇంత. ఒక మోటార్కి 10,000 రూపాయల బిల్ కట్టాలి సంవత్సరానికి. ఒక మోటార్కి 10,000 రూపాయల బిల్ కట్టాలి, కనెక్షన్కి 2 లక్షలు కట్టాలి. అది మహారాష్ట్రలో. ఇక కొనుడు ఎంత గమ్మత్ అంటే మొత్తం మార్కెట్ కమిటీలలో కొంటారు. ఇప్పుడు మన నియోజకవర్గం ఉందనుకో, వేల్పూర్ మార్కెట్ కమిటీలో ఒకటి, కమ్మరిపల్లిలో ఒకటి, 2 కాంటాలు ఉంటాయి. ఇక ఆడికి పోయి మనం పోయి జోకియాలి. అది 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలలు కానీ 5 నెలలు కానీ. ఇక ఆగకపోతే ఆయనతో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. నేను అబద్ధం కూడా ఆడ. ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు తనకు అది అడిగి నా చేతప్పు అని చెప్పి జారుకోవచ్చు. నేను నాతోడు కాదు అని చెప్పి నీకు దండం పెడతా, నాతోడు కాదు అన్న. నేను ఏది అబద్ధం అన్న జీవితంలో కూడా నాకు తెలిసి నేను అబద్ధం ఆడ. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నిజాలే. దయచేసి నా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రైతన్నలారా, సోదరులారా, నా అన్నదమ్ములారా, ఎవరన్నా నా మాటలు వింటే దయచేసి రేపు పొద్దుగాలనే పోయిరండి బండి కట్టుకొని, కారేసుకొని 2 రాష్ట్రాల్లో. బీజేపీ వాళ్ళు మహారాష్ట్రకు పోయిరండి, కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక పోయిరండి. పోయి చూసి 2-3 ఊర్లు తిరుగుర్రి. తిరిగి ఆడ 24 గంటల కరెంట్ ఉన్నదా, రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా, కళ్యాణ లక్ష్మి ఉన్నదా, కేసీఆర్ కిట్టు ఉన్నదా,
ఇవన్నీ చూసిరండి. ఇవేమీ లేవు తెలుసా 2 రాష్ట్రాల్లో. ఇక్కడ మాటలు చెప్తారు, బండి తిరుగుతున్నది పాటలు పాడుకుంటా అటు ఇటు. ఎందుకు తిరుగుతున్నావు? ఏమన్నా చేస్తే కదా నువ్వు పాటలు పాడుకుంటా గమ్మత్తుగా తిరగాల. కాదు పోయి నేను ఏమంటున్నా, ఎందుకు ఉండాలా? అన్న ఉన్నాడు, ఎవరు అన్న జెండా పెట్టిడు ఒకటి, అన్నను కొడుతున్నా నేను, ప్లీజ్ అన్న పోయిరా ఒకసారి, రేపే పొద్దుగాల కర్ణాటక పోయిరా ప్లీజ్, నాకు ఓటు అయిపోయినా సరే పోయిరా, పోయి తెలుసుకోండిరా. ఇంత ఆగం ఓటు అంటే ఇక ఇటు పడతాటే, ఇక వాడి పిలుద్దావతా వీడి పిలుద్దావతా, ఇక బా ఏమైతే 5 ఏళ్ళు మళ్ళా నోట్లో చక్కెర పడుతుంది. కాబట్టి దయచేసి అన్నీ నిరంతరంగా మంచిగా నడుస్తున్నాయి. మంచిగా నడవంగా కాంగ్రెస్ వాళ్ళు మొదటి ప్రామిస్ చెప్తున్నా, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేము, మనం అన్ని కష్టాలు పడ్డాయి, మనకు అన్నీ తెలిసినాయి. ముళ్ళుగట్ట తెలుసు, చెద్దరు తెలుసు, టార్చ్ లైట్ తెలుసు, పాము తెలుసు, అన్నీ తెలుసు. రాత్రిపూట పోయినాయి. పెన్షన్ 200 తెలుసు. వాళ్ళు ఉన్నప్పుడు ఇవే కదా. పోనీ ఇప్పుడున్న దగ్గర నీయాలి కదా వాళ్ళు. ఇక్కడ కేసీఆర్ ఉన్నట్టు 4 రాష్ట్రాలు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ 4 రాష్ట్రాల్లో నీయాలి కదా ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఇస్తామని చెప్తున్నారో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో, మరి 4 రాష్ట్రాలు ఇవ్వాలి కదా. అందుకోసము వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఉన్న దగ్గర చేయరు. ఇక్కడ మాత్రం ఆగం చేసే పని చేస్తారు, మన నోట్లో మన్ను కొట్టే పని చేస్తాను. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లాస్ట్ టైం వట్టిగానే వేసి ఈ ఊర్లో 200, 170, 200 ఓట్లు వచ్చినాయి బీఎస్పీ. ఏమైంది? ఎటు పోయింది ఆయన? బీఎస్పీని గుద్దమైన పోయింది, అయిపోయి. ఏం చేస్తాం చెప్పు? ఆలోచన చేయాలి కదా. ఎవరు ఏ పార్టీతో ఉన్నారు, ఏం సిద్ధాంతం ఉన్నాడు. బీఎస్పీ మంచి సిద్ధాంతం, నేను కాదనను. కానీ పట్టుకున్నాడు ఎవడు? జెండా పట్టుకున్నాడు ఎవడు? ఓట్లు అడిగినోడు ఎవరు? అయిపోయా. పట్టిగానే నమ్మితే 200 ఓట్లు వేసి నా మనసు బాధ పెడితే, అయినా నేను బాధపడలే. ఎవరికి ఎన్ని చేయాలో అన్ని చేసిన, అన్నీ మీరు అడిగినాయన్నీ చేసినాను, దాంట్లో ఏం బాధలేదు. అంటే చెప్తున్నట్లా అగాధ ఓట్లు వేయద్దు అని చెప్పి మీ అందరికీ నా విజ్ఞప్తి. 33 యూనిట్లు ఇచ్చినాం బిడ్డ ఈ ఊర్లో, గుర్ల యూనిట్లు. అవన్నీ పక్కకు పోయినాయి. ఇక బుగిరప్ప గుడి చెప్పితే కథమే అలిగే బీగిరిగా. కరెంటు వీకే, రైతు బంధు వీకే, గొర్రెలు వీకే, అన్ని పెన్షన్లు రోడ్లు అన్ని అంటే బీరప్ప గుడి ఒకటి ఇవ్వకుండా అలిగిపోయి అయిపోయి. ఇట్లా వద్దు అంటున్నా. నన్ను చేపించుకోరు, ఇది సతా లేదా నా మీద? ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా, కొద్దిగా లేటో ముందో చేస్తే కదా, నేను చేసే ముఖమే కదా. అట్లా ఇటువంటి అంటే నాకు సత్తా జాంకంపేట అంటే నా ఊరు తిరిగా, పక్క ఊరు తిరిగా కాబట్టి సత్తా ఉంటుంది కాబట్టి చెప్తున్నా ఇవన్నీ. నేను కాబట్టి ఇక చాలా ఎక్కువైపోయినాయి ఏమో పాడగాను. ఉంటారా భూమిలో వాళ్ళు? ఉంటారా? అదే ఇప్పుడు భూమి ఉన్నవారికి, భూమి ఉన్న ఇంట్లో రైతు చనిపోతే ఎట్లయితే రైతు బీమా వస్తున్నదో, 5 లక్షల రూపాయలు ఎట్లయితే వస్తుందో, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే కావద్దు, ఎందుకు కావాలని కోరుకోవాలి మనం. కానీ ఒకవేళ జరిగితే అట్లా ఆ ఆయుష్కి ఎవరు చేయలేదు. 5 లక్షల రూపాయలు ఎట్లయితే కేసీఆర్ వాళ్ళకి పంపిస్తున్నాడో రైతు బీమా పేరు మీద, భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తా అంటున్నది. చాలా గొప్ప స్కీమ్ ఇది, పేదల కోసం జరిగే స్కీమ్ ఇది. ప్రపంచంలోనే ఎక్కడ లేదమ్మా ఇటువంటి స్కీమ్, అమెరికాలో కూడా లేదు. ఎట్లా చనిపోయినా సరే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి 5 లక్షల రూపాయల బీమా డబ్బులు ఇంటికి పంపించడం అనేది మొత్తం ప్రపంచంలో లేదు. ఇట్లా మీ పిల్లలు ఎవరన్నా ఉంటే అమెరికాలో ఉంటే అలా ఫోన్ చేసి అడుగురు, ఇంకా అరే మీ దగ్గర ఇట్లా గవర్నమెంట్ ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసి ఇట్లా ఇస్తుందా అని చెప్పి అడుగురు. అట్లా అది ఒకటి చేస్తా అంటున్నాడు. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, కొందరు మా ఇంటికి మాకేం రాలే, మాకేం లేదు అని అంటారు. అంటే ఆ సూట్ కారు, ఎందుకంటే ముసలోళ్ళు ఉంటేనేమో వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, బీడీలు చేస్తే బీడీల పెన్షన్ వస్తుంది. వృద్ధాప్య పెన్షన్ అంటే 50 ఏళ్ళ పైన ఉండాలి.
57 ఏళ్ళు పైన ఉండాలి. బీడీలు చేస్తే బీడీల పెన్షన్ వస్తుంది, భూమి ఉంటే రైతు బంధు వస్తుంది. ఆమె పాపం ఆమె బీడీలు చేయదు, కైకిలు పోతుంది, పొలం పనులు చేస్తుంది, భూమి లేదు, రైతు బంధు రాదు. ముసలామే కాదు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి, 57 ఏళ్ళు ఉండేవి. ఆమె వృద్ధాప్య పెన్షన్ కూడా రాదు. రూల్స్ అట్లున్నాయి, పెన్షన్ అంటేనే అట్లా రూల్స్. అటువంటి వాళ్ళు మాకేం లేదు అన్నమాట మాట్లాడుతున్నారు. అట్లా పెన్షన్ రాని ఇల్లు, రైతు బంధు రాని ఇల్లు ఇంట్లో ఒక ఎవరైతే మహిళ ఉంటారో ఆ మహిళకు 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి పంపిస్తాం ప్రతి నెల. అట్లా కొందరు కవర్ అవుతారు లేడీసు. కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాం, అట్లా కొందరు కవర్ అవుతారు. ఇక కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, 57 ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా మేము మీ పేరు మీద భూములు ఉంటే తీసేయరు, ఎట్లన్నా కానీ ఏమున్నది అంటే 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, అట్లా రూల్స్ ఉన్నది. అట్లా దానికి మనం నేను ఏం చేయలేను. సిలిండర్ 400 రూపాయలు ఉండేవి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు. సిలిండర్ ధర పువ్వు గుర్తా అని ఇప్పుడు పాటలు పాడుకుంటా పోయింది చూడు, అటు ఇటు యాజీనంగా వచ్చింది చూసుకుని కదా వాళ్ళు. 400 రూపాయలు ఉండే 1200 రూపాయలకు పెంచిన ధర్మాత్మలు వాళ్ళు పెట్టాలి. ఇక డీజిల్ 40 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసిర్రు, పెట్రోల్ 55 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిర్రు ధర్మాత్ములు. ఈ 3 వాళ్ళ చేయిలు ఉంటాయి, మన కేసీఆర్ చేయిలో ఉండేవి. పెట్రోలు, డీజిల్, సిలిండర్ గ్యాస్ 3ని పెంచిర్రాలు. సరే ఇంకా మరి వాళ్ళే చెప్తారు వచ్చి మేము దేశం కోసం ఏదో ప్రజలకు నువ్వు భారం వేసినాక దేశం ఏడిది? ప్రజల జేబులే నువ్వు కొట్టినప్పుడు దేశం అంటే ఎవరు? దేశం అంటే మనమే కదా. మనకు మంచి చేస్తే దేశం, మనకే సిల్లులు కొడిసి ఇక దేశం ఎక్కడ? వాళ్ళు డీజిల్ ధర పెంచి ఏం చేసిరమ్మా తెలిసిన? ఒక డీజిల్ ధర పెంచడం వల్ల లారీ కిరాయిలన్నీ పెరిగినాయి. ఇప్పుడు జాన్కంపేటలో నూనె తయారు కాదు, హైదరాబాద్లో తయారవుతుంది నూనె, ఆడికెళ్ళి రావాలి. లారీ కిరాయి 40 రూపాయలు డీజిల్ ఉన్నప్పుడు 10,000 తీసుకుంటాడు. ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ అయింది, వాడు 30,000 అడుగుతాడు. నూనె ఏమైంది? 60 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అయిపోయింది. ఇట్లా ప్రతిదీ నూనె, పసుపు, ఉప్పు, పప్పు, కారం, టూత్పేస్టు, బ్రష్, సబ్బు అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి కేవలం డీజిల్ పెంచడం వల్ల. సరే పూరిగా దానికి సమాధానం చెప్తాం, వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం. సిలిండర్ కథ ఏంటంటే ఇప్పుడు 1200 చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 కట్టమంటుండు, మిగతా 800 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడట. ఇక డిఫరెన్స్ ఏమైనా ఉన్నదో అదంతా కూడా నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. కట్టి మనకు మాత్రం 400 రూపాయలకి ఇస్తుంది. ఆడవాళ్ళు అయితే సపోర్ట్లు కొట్టట్లేదు, మరి అద్దో ఏందో నాకు తెలుస్తుంది. కొట్టిరా ఈ 3. 4వది ఏంటంటే ఇప్పుడు బియ్యం కాలమే బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? కంట్రోల్ బియ్యం ఏంది? దొడ్డు బియ్యం. ఏడైనా మొత్తం దేశమంతా అట్లే ఉన్నదనుకో, ఈడ కూడా అట్లే దొడ్డు బియ్యం. అయితే కొందరు తినేటోళ్ళు తింటున్నారు దొడ్డు బియ్యం, కొందరేమో సాటుకు అమ్మేస్తున్నారు. ఓపెన్గా అమ్ముతుర్రా? ఓపెన్గా అమ్మితే కేసులు అయితే బిడ్డ, షార్ట్కే అమ్ముతున్నారు, షార్ట్కి అమ్ముతున్నారు కదా. ఈ విషయం కేసీఆర్కి తెలిసింది, వీళ్ళు షార్ట్కి అమ్ముతున్నారు దొడ్డు బియ్యం అంతా అని. ఇప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తున్నాడంటే వచ్చే ప్రభుత్వంలో మొత్తం బియ్యం కాళ్ళ మీద ఇచ్చుడు, కంట్రోల్ బియ్యం అంతా సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు ఇచ్చుడు. ఇక డైరెక్ట్ సన్న బియ్యం తెచ్చుకోవాలి, తినాలి. 4 అయినాయా? 5వది ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా పెద్ద మనుషులకు, భర్త లేని వాళ్ళకు, ఒంటరి మహిళలకు, బీడీలు చేసే వాళ్ళకి. ఈ పెన్షన్లన్నీ 2016 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మీ దయతోటి గెలంగానే వచ్చే ప్రభుత్వంలో 2016 రూపాయల పెన్షన్ 3000 అయిపోతుంది ఇమీడియట్గా మొదటి సంవత్సరం. తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ 500 పెంచుతాం, 3500. తర్వాత 3వ సంవత్సరం 4000 అవుతుంది, 4వ సంవత్సరం 4500 అవుతుంది.
5వ సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది. 2,000 పెన్షన్ని 3,000 చేసుకొని దఫాగా పెంచుకుంటూ 5,000 దాకా పోతాం. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళకి నేను ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మైక్ పట్టుకొని వస్తా కదా మీ దగ్గరికి. మళ్ళీ 5 ఏళ్లకు నేను ఇట్లే మైక్ పట్టుకొని మళ్ళీ వస్తా, మధ్యలో కూడా వస్తా. కానీ ఎలక్షన్లో అప్పుడే వస్తాం కదా మళ్ళీ ఓట్లు అడగని. అప్పుడు ఒకవేళ 5,000 కాలేదనుకోండి పెన్షన్, నన్ను జాన్ కంపేట ఊర్లోకి రాని చెప్పు, అంతే ఇక. ఓకేనా? మళ్ళీ తిరిగా ఒకటే సారి అగాధం పెంచుతామని చెప్పము. అయ్యేదే చెప్తాడు కేసీఆర్, చేస్తాడు. ఎందుకంటే వాడు ఇచ్చినోడు కాదు, సచ్చినోడు కాదు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఇస్తలేడు. కర్ణాటకలో ఇచ్చే పెన్షను 750 రూపాయలు, గిట్లనే ఏదో పెంచుతామన్నారట. ఇప్పుడు ఈ ఊర్లో 340 మందికి ఇస్తున్నాం అనుకో, 2,000 చొప్పున ఇస్తున్నాం. వాడు ఏం చేసింది తెలుసా? కర్ణాటకలో పెన్షన్ పెంచిండు, ఈ 340 మందికి వెళ్ళి 100 మందిని తీసేసిండు, 240 మందికి ఇస్తున్నాడు. అంత లంగల్ లఫంగలాలు. ఎప్పుడు నిజంగా జోక్ కాదు, అన్నింటిలో ఫెయిల్ అయిన ఇప్పుడు మొత్తుకుంటున్న కర్ణాటకలో. వీళ్ళకి ఎందుకు ఓటేసామా మా సాగుకు వచ్చిందని రైతులు, పెన్షన్ వాళ్ళు అందరు. నేను అందుకోసమే అంటున్నా, ఒకసారి పోయి చూసాను రేపు ప్లీజ్ అనే వాళ్ళని. నడిచేందుకే కారు పైసలు ఇస్తా నేను. తర్వాత పెన్షన్ అయిపోయింది కదిగా, రైతు బంధు కూడా మొదలు 8,000 ఇస్తుండే ఎకరానికి, తర్వాత 10,000 చేసిండు. ఇప్పుడు మళ్ళా గెలిస్తే 10,000 12,000 రూపాయలు అవుతుంది ఇమీడియట్గా ఎకరానికి. తర్వాత ప్రతి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం 12,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేది 16,000 రూపాయలు ఎకరానికి అవుతుంది 5 ఏళ్ళల్లో. ఫస్ట్ అయితే 12,000 అయిపోతుంది. ఇప్పుడు రాగానే ప్రభుత్వం రాగానే ఇది కూడా నేను మళ్ళీ తప్ప ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒకవేళ 16,000 కాలేదనుకో, నన్ను గో బ్యాక్ అని ఉంది, గెట్ అవుట్ అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తామో కూడా చెప్పినా, ఇక నిర్ణయం మీది, మీ చేయిలే ఉన్నది. ఈసారి అన్న కానీ దయచేసి ఈ గ్రామానికి మీకు అన్ని పనులు చేసిన కేసీఆర్ను నన్ను కారు గుర్తు ఓటేసి మరి సాదుకుంటారా, లేకపోతే వేరేలోకి ఓటేసి చంపుకుంటారా, మీ చేయిలే ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఓటుని చాలా తేలిగ్గా తీసుకోకండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎందుకంటే చాలా విలువైంది. నిజంగానే నేను చెప్పినవన్నీ తప్పు అని మీరు భావిస్తే నాకు ఏపూరి నాకేం బాధలేదు. ఒకవేళ నేను చెప్పినవన్నీ నిజమే అని మీరు తలిస్తే మాత్రం నన్ను ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.